ఏంటి కాబట్టి అది కరెక్టే. ఇప్పుడు లోకేష్‌ని ప్రొజెక్ట్ చేయాలంటే పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా సార్లు చూసాం. గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రజారాజ్యం ఇండిపెండెంట్‌గా పోటీ చేసి, టీడీపీ ఇండిపెండెంట్‌గా పోటీ ఆ అడ్వాంటేజ్ కాస్త మళ్ళీ కాంగ్రెస్‌కి అడ్వాంటేజ్ అయింది. మొన్న ఎన్నికల్లో కూడా వీళ్ళిద్దరు విడిగా పోటీ చేసిన టైంలో జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ అయింది. ఇంత తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారు వదులుకునే పరిస్థితి ఉంటదా? 19 ఎన్నికల్లో జగన్ గారు స్పష్టమైన మెజారిటీ గెలిచాడు. పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తే ఇంకో 2 సీట్లు పెరుగుంటాయి. అవునా? బట్ ఆయన ఆ! ఆయన విడిపోవడం వల్ల ఏం చేసేది లేదు గానీ, హ్మ్. ఆయన విడిపోవడం వల్ల తెలుగుదేశానికి నష్టం, లాభం 2 ఉంటాయి. హ్మ్. కానీ జగన్మోహన్ రెడ్డి గెలిచింది వాళ్ళ చీలిక వల్ల కాదు. ఆయన ఇండిపెండెంట్‌గా గెలిచినాడు. ఓకే. రేపు 29లో మీరు కలిసున్నా కూడా పోవచ్చు. హ్మ్. విడిపోయినా కూడా పోవచ్చు. హ్మ్. విడిపోవడం కలదు. పాయింట్ ఏందంటే 29 ఎన్నికల్లో తెలుగుదేశం స్లోగన్ ఏంటి? హ్మ్. చంద్రబాబు కంటిన్యూవా? హ్మ్. లోకేష్ గారిని ముందు పెడతారా? ఓకే. చంద్రబాబు కంటిన్యూ అయితే ఇబ్బంది లేదు. పవన్ హ్మ్. కళ్యాణ్ తిట్లే. కానీ లోకేష్ ఆల్టర్‌నేటివ్ అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా రిస్క్ తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారా? హ్మ్. ఒప్పుకొని కేంద్ర ప్రభుత్వంపై రాజీ పడతాడా? ఈళ్ళు రాజీ పడినప్పుడు వాళ్ళకి రాజీ పడతారు. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఈళ్ళు రాజీ పడలేదా? చాలా విషయాల్లో ఉప ముఖ్యమంత్రిగా ఆయన పెట్టి చాలా రాజీ అవును. పడుతున్నారు కదా! హ్మ్. ఇక్కడ రాజీ పడాలి. కలిసి ఉండాలంటే నీకు నష్టం, నాకు నష్టం 2 వస్తుంది. నువ్వు ఒప్పుకో సార్ అని చెప్పి ఒప్పించుకోవాలి. ఓకే. ఒప్పుకోనంటే వదులుకోవాలి. ఓకే. 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 ఒప్పుకుంటారా? వదులుకుంటారా? హ్మ్. నువ్వు 4 అడుగులు నేను ఇంక 4 అడుగులు వెనక్కి లేదు కదా! నువ్వే వేసుకుంటా పోతావు అంటే కుదరదు కదా! హ్మ్. అలా కాదు పవన్ కళ్యాణ్ గారితో కుదరదు ఇట్లే ఉండాలి. మీరు చెప్పారు కదా! వాళ్ళ మద్దతు లేకపోతే గెలవలేరు. పార్టీ అస్తిత్వం దెబ్బతింటుంది అనుకుంటే 29 ఎన్నికల్లో మీరు చంద్రబాబు నాయుడు గారి కంటిన్యూ అని చెప్పి క్రమంలో పోవాలి. దానివల్ల లాభ నష్టాలు భరించేదానికి సిద్ధంగా ఉండాలి. లోకేష్ గారు ఇప్పట్లో ఆయన ఇంటర్నల్‌గా ఎదుగుతాడేమో గానీ బహిరంగ ప్రజల దృష్టిలో ఎదగలేడు. ఓకే. ఓకే. పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడితే చిరంజీవి గారిని మళ్ళీ ఎందుకు బీజేపీ ప్రొజెక్ట్ చేస్తుంది? బీజేపీ రాజకీయం చేస్తుంది. ఇటీవల కొన్ని సంఘటనలు కూడా మనం చూస్తూ వచ్చాం. చిరంజీవి గారికి హై ప్రియారిటీ వస్తుంది. బీజేపీ ఏంటి మళ్ళీ ఏదన్నా ఆయనకి పాలిటిక్స్‌లో రియాక్టివ్ చేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తుందా? సౌత్‌లో లాగా తెలంగాణలోను, ఏపీలోని ఎదగాలని చెప్పేసి ఆ ప్రెజెంటేషన్స్‌లో అన్నదమ్ములిద్దరిని వాడుకునే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? బీజేపీ ఏ అడుగైనా ఏస్తుంది. ఇప్పుడు హ్మ్. బీజేపీ ప్రధానమంత్రి గారు చిరంజీవి గారిని పిలిచి ఆ రోజు ఇప్పుడు ఢిల్లీలో సంక్రాంతి కిషన్ రెడ్డి గారిని పెట్టారు. ఆ! ఆ లాజిక్ ఏంటి? చిరంజీవి ఎట్ట కలిసి హ్మ్. చిరంజీవి ఎట్ట కలిసినాడంటే కి కిషన్ రెడ్డి గారు పిలిచినట్టు, హ్మ్. యాదృచ్ఛికంగా ప్రధానమంత్రితో మాట్లాడినట్టు ఇవొచ్చినాయి. హ్మ్. కాబట్టి ఇవన్నీ చిరంజీవి గారిని పెట్టడం ద్వారా ప్రతి ప్రయోగం చేస్తుంది. ఉదాహరణకు రాజమౌళి గారు వాళ్ళ ఫాదర్‌కి ఎవరికో అవును. అవార్డ్ గూడా ఇచ్చినట్టున్నారు. అవార్డిచ్చారు. రాజ్యసభ ఆయన సీట్ రాజ్యసభ ఇచ్చారు గూడా కదా! ఇచ్చారు. హ్మ్. రాజ్యసభ సీట్ ఇచ్చారు. హ్మ్. త్రిబుల్ ఆర్ సక్సెస్ అయినప్పుడు హ్మ్. జూనియర్ ఎన్టీఆర్‌ని హోటల్‌లో పిలిచి మాట్లాడాడు అమిత్ షా. అమిత్ షా. అవును. హ్మ్. అన్ని ప్రయోగాలు చేస్తారు బీజేపీ పోయిందేమి లేదు. హ్మ్. సక్సెస్ అయితే ఓన్ చేసుకొని సక్సెస్ కాకపోతే హ్మ్. జరిగేది జరుగుతుంది అనుకుంటారు. ఓకే. 2 ఒకవేళ చిరంజీవి గారిని ఎంకరేజ్ చేయడం 2 కోణాలుంటాయి. హ్మ్. ఒకటి పవన్ కళ్యాణ్ గారు తోడైనారనుకో సరే అన్న, తమ్ముళ్ళు ఇద్దరిని తోడేసుకొని కొడతారు. హ్మ్. ఒకవేళ తమ్ముడు నిరాకరించాడనుకోండి వాళ్ళ ప్రయోగానికి అన్నని ముందు పెట్టుకుంటారు. హ్మ్. సమస్య ఏముంది? ఏ ప్రయోగం చేస్తుంది బీజేపీ. బీజేపీతో పద్ధతిగా ఉంటేనే పద్ధతిగా ఉంటారు. హ్మ్. వాళ్ళ ప్రయోగాలు మామూలుగా ఉండవు. మీకు ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు కాబట్టి మీతోనే ఉన్నారనుకోవద్దని. నాకు హ్మ్. కూడా ఇంకో సర్టిఫికేట్ ఇచ్చుంటారు. హ్మ్. నువ్వు మర్యాదగా వస్తే కలుపుకుంటారు ఇద్దరిని. లేకపోతే నిన్ను వదిలేసి నన్ను తీసుకొని పోతారు. జాతీయ పార్టీ కదా! హ్మ్. హ్మ్. కాబట్టి చిరంజీవి గారిని తీసుకోవడంలో వ్యూహాత్మకంగా కలిసి వస్తే సంతోషం. కలిసి రాకపోయినా కూడా మేము చేస్తాం అంటారు. ఓకే. కాబట్టి బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో కలిసొచ్చే ఏ అవకాశాన్ని కూడా హ్మ్. దట్టూ 28లోనే తెలంగాణలో ఎన్నికలొస్తాయి కదా! వాళ్ళు తెలంగాణ మీద కొన్ని అవును. ఆశలు కూడా ఉన్నాయి. హ్మ్. అందుకే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్‌కి సింగర్ సునీత వాళ్ళందరిని కూడా పిలుచుకొని పోయినారు కదా! అవును. చాలా మందిని పిలిచారు. అవును. హ్మ్. సినిమా అందరిని అంటే వాళ్ళందరూ పార్టీకి వచ్చేస్తారని కాదు. హ్మ్. ఒక బీజేపీ అందరి పార్టీ. బీజేపీ అందరిని కలుస్తుంటుంది హ్మ్. అనే మెసేజ్ ఇవ్వడం. ఇప్పుడు సునీత గారిని పిలవడంలో లాజిక్ అదే. హ్మ్. బీజేపీ సునీత గారిని ఎందుకు పిలిచింది? అంతో ఇంతో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులర్ సింగర్ ఆమె. హ్మ్. కాబట్టి అందరూ మన మన తెలుగు సునీత అనుకుంటారు. హ్మ్. వాళ్ళేం బీజేపీలో చేర్చుకోలే. కిషన్ రెడ్డి గారు పిలుస్తారు, వీళ్ళెళ్తారు. చిరంజీవి గారు వెళ్లారు. ఇంకొక మంగిలినో ఎవరో ఎళ్ళినట్టున్నారు. వీళ్ళందరూ కొంత కొంతమందెళ్లారు. ఐకానిక్ కొంతమంది. హ్మ్. హ్మ్. పర్సనాలిటీగా హ్మ్. వాళ్ళు ఉండడం ద్వారా బీజేపీ ఏదో కొందరు వాళ్ళ పార్టీ మాత్రమే కాదు, విస్తృతంగా తెలుగు ప్రజలందరితోనూ మమేకం అవుతున్న పార్టీ. హ్మ్. సంక్రాంతి ఇట్లాంటి వాటికి అందరూ చూస్తారు కదా! అవును. దాన్ని వివాదం కూడా చేయలేం. ఇంకొంచెం ఇప్పుడు ఎక్కువ మామూలుగా ప్రొజెక్షన్ వాళ్ళకి ఉంటది. ఇప్పుడు మామూలుగా సునీత లాంటి వాళ్ళనో, చిరంజీవి లాంటి వాళ్ళనో ఒక ఒక విందుకు పిలిచాడనుకోండి హ్మ్. మోడీ గారు. "ఓహ్! దీనికే పిలిచావా?" అంటారు. రాజకీయ హ్మ్. ముద్రేస్తారు. ఇప్పుడు సంక్రాంతికి పిలిచినప్పుడు తప్పే ఉంది అంటారు. కిషన్ రెడ్డి పిలిచినాడు, ప్రధానమంత్రి వచ్చినాడు హ్మ్. అంటారు. కాబట్టి ఇట్లాంటి సంక్రాంతి, ఇట్లాంటి అకేషన్స్ త్రిబుల ప్రోగ్రామ్ అప్పుడు
జూనియర్ ఎన్టీఆర్ దగ్గర పిలిచి మాట్లాడాడు, శభాష్ మంచి సినిమా తీసావు ఇంటర్నేషనల్ అని చెప్పాడు. ఉమ్, కానీ పిలిచిన ఉద్దేశం వేరే ఉంటుంది. ఉమ్, కానీ అట్లా కాకుండా సంబంధం లేకుండా ఎన్టీఆర్ని పిలిస్తే తెలుగుదేశంలో గెలుస్తున్నారేమో అనుకుంటారు. ఓకే. కాబట్టి బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆకర్షించే ఏ వ్యక్తిని, ఏ శక్తిని, ఏ పర్సన్ని ఉమ్, టచ్ చేయకుండా ఉండరు. ఆ టచ్ సక్సెస్ అవుతుంది అనుకుంటే అడుగులు పటపట వేసేస్తారు. ఉమ్. ఆ సెట్ కానంత వరకు మెల్లిగా ఓపికగా వేస్తూ పోతుంటారు. వర్కౌట్ అయిన రోజు వాళ్ళ ప్రతాపం